భేటీ అయినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపించారు. ఈ విషయంపై స్పందిస్తూ గత 3 రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ అయినట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రోహిత్ చౌదరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లుగా స్పష్టం చేశారు. కాంతారావు నిన్న ఏదో జడ్చర్ల ఫామ్ హౌస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి పూర్తిగా అబద్ధమైనటువంటి వార్త రాయడము చూసి ఉన్నాను. అయితే నేను గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోండి. నేను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మరియు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారితో కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కూడా గత 3 రోజులుగా కలుస్తా ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్పష్టంగా ఉన్నది. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిన్న కూడా రోహిత్ చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ చౌదరి గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న. రాత్రి 11 గంటల వరకు అక్కడనే ఉన్న. ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో కూడా నేను పాల్గొన్నా. కావాలంటే ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తా, చూడండి. అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దూసుకెళ్తున్నటువంటి ఆ యొక్క ఈ ప్రభుత్వం యొక్క పలుకుబడిని, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని, ప్రభుత్వం యొక్క ప్రజల